కొత్త వాహనాలపై సెస్ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సామాన్య ప్రజలను పీడించుకుని తినడం దుర్మార్గమన్నారు. హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి ఇప్పుడు ఆ లోటు పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడతారా అని మండిపడ్డారు. రోడ్ సేఫ్టీ సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా 2 నుంచి 10,000 వరకు అదనపు భారం వేయడం సరికాదన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజానికాన్ని దగా చేయడమేనని ఫైర్ అయ్యారు. ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆ పని చేయకుండా వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ఎంతవరకు కరెక్ట్ అని కేటీఆర్ నిలదీశారు. సీఎం రేవంత్ ప్రజా వ్యతిరేక వైఖరికి ఇదే నిదర్శనమన్నారు. 2 ఏళ్లు కావస్తున్న గ్యారంటీలను గాలి కుదిలేసి చివరకు ప్రజల నుంచే 270 కోట్లు ముక్కుపుండి వసూలు చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ను ప్రజలు క్షమించారని అన్నారు. పైసా కూడబెట్టుకుని అప్పు చేసి మరీ వాహనం కొంటే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు స్వస్తి పలకాలని సర్కార్కు సూచించారు కేటీఆర్. కొత్త వాహనాలపై సెస్ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సామాన్య ప్రజలను పీడించుకుని తినడం దుర్మార్గమన్నారు. హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి ఇప్పుడు ఆ లోటు పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడతారా అని మండిపడ్డారు. రోడ్ సేఫ్టీ సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా 2 నుంచి 10,000 వరకు అదనపు భారం మోపడం సరికాదన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజానికాన్ని దగా చేయడమేనని ఫైర్ అయ్యారు. ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేశారా అని ప్రశ్నించారు. ఆ పని చేయకుండా వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ఎంతవరకు కరెక్ట్ అని కేటీఆర్ నిలదీశారు. సీఎం రేవంత్ ప్రజా వ్యతిరేక వైఖరికి ఇదే నిదర్శనమన్నారు. 2 ఏళ్లు కావస్తున్న గ్యారంటీలను గాలి కొదిలేసి చివరికి ప్రజల నుంచే 270 కోట్లు ముక్కుపుండి వసూలు చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ను ప్రజలు క్షమించారని అన్నారు. పైసా కూడబెట్టుకుని అప్పు చేసి మరి వాహనం కొంటే వారి జోబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు స్వస్తి పలకాలని సర్కార్కు సూచించారు కేటీఆర్.